భూభారత్తో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పడుతుందన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పడానికే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సు అనంతరం లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి ప్రజాపాలనలో పనిచేస్తామని చెప్పినాం. ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి అన్ని ఇంతకు ముందు ఏదైతే ధరణి తెచ్చి ప్రజలను ముంచిండ్రో దాన్ని సక్రమం చేసి అక్రమంగా ఉన్నటువంటి ధరణిలో ఉండేటువంటి అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి భూభారతి చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భూభారతిని తెచ్చి ప్రజా సమస్యలలో, ప్రభుత్వ భూములలో కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములలో కావచ్చు, సీలింగ్ ల్యాండ్లలో కావచ్చు, లేకపోతే అసైన్డ్ భూముల్లో కావచ్చు, ఇవంతా కూడా కొంతమంది రియల్ ఎస్టేటర్లు కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా సరిచేయడానికి భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పేటువంటి చట్టమే భూభారతి. ఈరోజు